సాగునీటి ప్రాజెక్టులు. ఆ రోజు రాయలసీమకి కృష్ణా జలాలని అంటే ఎన్టీ రామారావు గారి చారిత్రాత్మకంగా ఒక దూరదృష్టితో ఆయన పనిచేయడం కానీ, అంటే ఆ రోజు 1983లో ఆయన ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రాయలసీమ కరువైనటువంటి ఈ ప్రాంతానికి ఈ యొక్క సాగునీటే శాశ్వత పరిష్కారం అనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఆయన ఎన్టీఆర్ గారు ప్రాజెక్టులకి రాయలసీమలో శ్రీకారం చుడితే మరి చంద్రబాబు నాయుడు గారు వాటిని మరి ఆ లక్ష్యం సాధించేటువంటి దిశగా మరి ప్రయాణించినటువంటి విధంగాని ఈరోజు రాయలసీమలో ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీనివా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఒక వెలుగోడు బ్యాలెన్సర్ కానీ, ఒక గోరకల్లు కానీ, ఒక అవుకు కానీ, ఒక గండికోట కానీ, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక కేసీ కెనాల్, ఒక ఎస్ఆర్బీసీ, ఒక బ్రహ్మసాగర్, ఇట్లా ఏ ప్రాజెక్ట్, ఏ రిజర్వాయర్ మరి ఈవేళ రాయలసీమ గుర్తుకొస్తే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అటువంటి రాయలసీమకి ఇప్పుడే మీరు చూస్తే మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ జలాశయం చూసినా కూడా జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. అందుకు పర్టికులర్గా మీరే చూస్తూ ఉన్నారు, మేజర్ రిజర్వాయర్కి సంబంధించి 17 ఉంటే అందులో 335 పూర్తి సామర్థ్యం ఉంటే 288, అంటే 86%. అంటే రబీ ఏదైతే ఖరీఫ్ సీజన్ అంటే ఒక సీజన్కి మనం ఉపయోగించుకున్న తర్వాత కూడా మళ్ళీ రెండవ సీజన్కి 86% ఇంకా మేజర్ రిజర్వాయర్స్లో నీరు నిలువ ఉంది. అదే మీడియం రిజర్వాయర్లు చూస్తే 67%. అదే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు చూస్తే మొత్తం 12,141 ట్యాంకులు రాయలసీమలో ఉంటే అందులో ఇప్పటికీ 53% నిలువ ఉంది. అంటే ఏదైతే ఒక సీజన్ అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీటిని ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి జనవరి నెలలో రెండవ సీజన్లో కూడా 79% అంటే మొత్తం రాయలసీమలో 464 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే అందులో 366 టీఎంసీలు స్టిల్ టుడే అంటే ఈరోజు జనవరికి రెండవ క్రాప్ కూడా మరి రెండవ సీజన్లో కూడా 79% ఈరోజు రాయలసీమలో నీరు నిల్వ ఉంది అని అంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి దక్షతకి సంబంధించినటువంటి విజయం ఇది. ఈరోజు రాయలసీమలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు, ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మా తటాకాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ కలకల్లాడుతూ ఉండేవి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ మా యొక్క జలాశయాలన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయని స్వయంగా రాయలసీమ రైతులు, రాయలసీమ ప్రజలే ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే మరి యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ కరపత్రిక రోజు చేసేటువంటి విష ప్రచారం ఇదే ఒక సమాధానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు హంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి మీ అందరికీ తెలుసు 3,850 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పంపులు రెడీగా ఉన్నాయి 2019కే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3,850 సామర్థ్యం కలిగినట్టు పంపులు ఉన్నాయి హంద్రీనివాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3,850 క్యూసెక్కులకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. ఇదా
రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నువ్వు 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,880 కోట్ల రూపాయలు హంద్రీనివాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్కి ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్ళాం. మడకసిర బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది, ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి మడకసిర బ్రాంచ్ ఆఖరి 490 కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈరోజు హంద్రీనివా పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆ హంద్రీనివాతో మరి ఈవేళ అక్కడ జలకలతో మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడొచ్చు. ఆ రోజు 1924 మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల హంద్రీనివాకు ఎంత అంటే వీళ్ళు 514 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514. అదే 2024, 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3,145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. మరి ఏదైతే ఎక్కడ 5 సంవత్సరాలకి 514 కోట్ల రూపాయలు, మరి ఎక్కడ మరి ఈ యొక్క 3,145 కోట్లు, ఇది 1.5 year, అది 5 years. అంటే హంద్రీనివాకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధికి ఉన్నటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరికి కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాయలసీమ ప్రాజెక్టులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎంత నిర్లక్ష్యానికి గురైనాయో నేను చెప్పనవసరంలా. కళ్ళకు కట్టినట్లు రాయలసీమ పోతే 5 సంవత్సరాల్లోనే మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, రాయలసీమ మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాయలసీమను ఏమాత్రం మీరు అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉన్నా, ఎందుకు మీరు 5 సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని అడుగుతూ ఉన్నా. మరి ఈరోజు మీరు చూస్తే ఒక ఫించా ప్రాజెక్టు ఏ విధమైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ ఫించా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు, ఏదైతే మీ ఇసుక దోపిడీకి, ఎందుకంటే ఫించా ప్రాజెక్టు తెగిపోయి ఆ ప్రవాహం అన్నమయ్య మీద పడుతుందని అధికారులు హెచ్చరించినా కూడా అన్నమయ్య క్రింద మీ యొక్క వైసీపీ నాయకులు కనుసన్నల్లో ఆ రోజు ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే ఆ యొక్క మిషనరీని భద్రం చేసుకోవడం కోసం టైం తీసుకుంటే ఆ ఫించా నీటి ప్రవాహానికి మరి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఊళ్ళు ఖాళీ అయిపోతే 39 మంది ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి చనిపోతే నువ్వు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉన్నావు, వెళ్ళి పలకరించినటువంటి పాపాన ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఒక ప్రాజెక్టే కొట్టుకుపోయి 39 మంది చనిపోతే కనీసం ఆ రాయలసీమ బిడ్డల్ని పలకరించి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి మీరు ఈరోజు రాయలసీమ గురించి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు, అధికారంలో లేరు, అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అన్నమయ్య ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి ప్రాంతం గ్రామాల్లో ఊరు తిరిగి ధైర్యం ఇచ్చారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు. అది రాయలసీమ ప్రజలన్నా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం. అంతేగాని నీ మాదిరిగా తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్ర పోలేదనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. నేను అడుగుతూ ఉన్నా, నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు కృంగిపోయింది, నీటిని నిలబెట్టలేకపోతున్నామని ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని
మళ్ళీ నీటిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన నీకు ఎందుకు రాలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి మళ్ళీ ఈరోజు మేము మళ్ళీ దానికి ఎస్టిమేషన్ వేసి ఈరోజు శాంక్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియకు ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు గోరకల్లు రిజర్వాయర్. గోరకల్లు రిజర్వాయర్ అంటే ఈవేళ గాలేరు నగరికి జిఎన్ఎస్ఎస్కి ఆయువు పట్టు గోరకల్లు. గోరకల్లులో నీటిని రిజర్వ్ చేయగలిగితేనే అవుకుకి నీరు పోతుంది, అవుకుకి నీరు పోతేనే గండికోటకి నీరు పోతుంది, గండికోటకి నీరు పోతేనే చిత్రావతికి నీరు పోతుంది, పైడివాలిపానికి నీరు పోతుంది. ఈ రకంగా జిఎన్ఎస్ఎస్లో గాలేరు నగర్లో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్లో నీటిని నింపుకోవాలన్నా మొదట గోరకల్లు రిజర్వాయర్లోనే నీటిని నింపుకోవాలి. అటువంటి గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది. దీని రిపేర్స్కి డబ్బులు ఇవ్వండి మహానుభావాన్ని 5 సంవత్సరాలు అధికారులు వేళ్ళ పడితే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు ఆ గోరకల్లు రిజర్వాయర్కి ₹1 కూడా నిధులు ఎందుకు ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈవేళ నీ కడప జిల్లాకి నీరు పోవాలన్నా, ఆఖరికి నీ పులివెందుల నియోజకవర్గం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నీరు పోవాలన్నా అది గోరకల్లులో నీళ్లుంటేనే వస్తాయి. అటువంటి గోరకల్లు కూడా ₹1 ఇవ్వనటువంటి మీరా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ₹58 కోట్ల ఇచ్చి ఈరోజు టెండర్లు పిలిచి పనులు చేస్తూ ఉన్నాం. వేళ ఆ గోరకల్లు రిజర్వాయర్కి ఒక అవుకు రిజర్వాయర్ ఉంది, దానికి కూడా 5 సంవత్సరాలు పట్టించుకునేటువంటి పాపాన పోల. మళ్ళీ అవుకు రిజర్వాయర్ బండ కృంగిపోతే మళ్ళీ ఈరోజు మేము ఆ అవుకు రిజర్వాయర్ని రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇట్లా అడుగడుగునా కూడా రాయలసీమకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ రిజర్వాయర్ అయినా సరే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో మరి పాలన పాపం ఫలితం మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ సరిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇటువంటి కూటమి ప్రభుత్వం మీద, ఇటువంటి రాయలసీమ అభివృద్ధి మీద పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఏసడించుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల భద్రతా విషయంలో కూడా మీకు తెలుసు తుంగభద్ర ప్రాజెక్టు ఈవేళ రాయలసీమకు అత్యంత వెనకబడినటువంటి అనంతపూర్ కానీ కర్నూలు కానీ ఈ జిల్లాలకి సాగునీరు త్రాగునీరు అందించడంలో తుంగభద్ర ప్రాధాన్యత అంటే మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కనీసం మెయింటెనెన్స్ అంటే గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఏ ప్రాజెక్టుకి లేదు. అందులో తుంగభద్ర కూడా ఆ రోజు మరి 19వ మరి గేటు ఆ రోజు కొట్టుకుని పోతే అర్ధరాత్రి సమయంలో సైతం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గేట్ల నిపుణుడు కన్నం నాయుడు గారితో కూడా మాట్లాడి వెంటనే ఆయన పంపించి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. సెకండ్ క్రాపు అవకాశం లేదని సాక్షాత్తు అక్కడున్నటువంటి ప్రతినిధులే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైం హిస్టరీలో వాటర్ ఫ్లో ఉండగా వాటర్ ఫ్లోలో ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో సాఫ్ట్ గేటు ఏదైతే అక్కడ గేట్ని కూడా వెంటనే మరి కొత్త స్టాప్ లాక్ గేట్ని 5 రోజుల్లో అక్కడ అమర్చారు. మరి ఆ రకంగా 40 టీఎంసీల నీటిని అక్కడ సేవ్ చేయగలిగాం. అంటే ఈ రకంగా ఏ ప్రాజెక్టు కానీ ఏ ప్రమాదం వస్తే వెంటనే స్పందించేటువంటి గుణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మరి ఇక తుంగభద్రనే కాదు శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఈవేళ రాయలసీమకే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గుండెకాయ లాంటి ప్రాజెక్టు. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుగా మరి ప్లంజ్ పూల్కి ఎఫ్రాన్కి ప్రమాదం ఏర్పడిందని చెప్తే 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే చిల్లి గవ్వ ఇవ్వడం కానీ దాన్ని వంక చూడడం కానీ చూసారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 203 కోట్ల రూపాయలు ఈవేళ శ్రీశైలం ఆ యొక్క ప్లంజ్ పూల్ కానీ ఎఫ్రాన్ కానీ మరమ్మతులకు కానీ, అదేవిధంగా గోరకల్కి ఇప్పుడే చెప్పాం 55.50 కోట్లు, అవుకుకి 4.5 కోట్లు, అదేవిధంగా అలగనూరుకి 36 కోట్లు. ఇట్లా ఏదైతే నీ హయాంలో నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు భద్రత మరి ఈవేళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో భాగంగా తుంగభద్రకు కూడా 54.42 కోట్ల రూపాయలు. అంటే ఇట్లా
రాయలసీమకి అత్యంత అవసర ప్రాధాన్యత ప్రతి ప్రాజెక్టుని, ప్రతి రిజర్వాయర్ని కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కాపాడుకుంటుందనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా నిన్న మొన్న ఈ 2-3 రోజుల నుంచి ఏదైతే ఈ యొక్క వైసీపీ అసత్య ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక్కసారి మరి మేధావులు కానీ, అదేవిధంగా సాగునీటి సంఘ నిపుణులు కానీ, అదేవిధంగా పాత్రికేయ పెద్దలు కానీ అందరూ కూడా పరిశీలించవలసిందిగా ఒకసారి కోరుతూ ఉన్నా. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు శ్రీశైలం రిజర్వాయర్. మరి ఏదైతే ఆ శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించి వాస్తవమైనటువంటిది అంటే ఏదైతే మనకి ఆ యొక్క చివరిని చూస్తున్నాం మనం శ్రీశైలం డ్యాము, అది కృష్ణా రివర్ మీద, అక్కడే మనకి శ్రీశైలం డ్యామ్కి కొంచెం ఇటు ముందుకు వచ్చినట్లయితే మరి మనకు సంబంధించి పోతిరెడ్డిపాడు, మనము ఏదైతే వాటర్ ఏదైతే జిఎన్ఎస్ఎస్కి ఉపయోగించుకుంటూ ఉన్నామో ఆ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ మీరు చూస్తూ ఉన్నారు పైన. అదేవిధంగా ఇటు ఇంకా ఎందుకు వస్తే ముచ్చుమర్రి ఉంది. మనం ఏదైతే 800 ఫీట్ దగ్గర మనం అత్యవసర పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ తీసుకోవడానికి ముచ్చుమర్రి లిఫ్ట్ ఉంది. అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ మాల్యాల దగ్గర లిఫ్ట్ ఉంది. ఈ రకంగా మన సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులు, అదేవిధంగా అటు తెలంగాణ సైడ్ చూస్తే మరి అటు కాళేశ్వరం వాళ్ళు ఏదైతే మరి అక్కడ నిర్మాణం చేసుకున్నారో 4000 క్యూసిక్లది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి అంటే ఇది కోర్టు స్టే ఆర్డర్ ఉంది. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి అటువైపు ఉన్నటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా కలవకుర్తి కూడా అక్కడ దగ్గర 40 టీఎంసీలది. అంటే ఈ రకంగా అటువైపు తెలంగాణ సైడు ఏదైతే కృష్ణా నదికి సంబంధించి బోత్ సైడ్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఊరికే జస్ట్ మీ అందరికి కూడా ఊరికే రఫ్గా ఒక ఐడియా కోసం ఇటువంటి శ్రీశైలం ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్పేసి మరి ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ రాయలసీమ లిఫ్ట్ని కూడా ఆ రోజు 2020లో ఎక్కడ ప్రపోజ్ చేశారు, ఏ రకంగా ప్రపోజ్ చేశారనేది ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి అవగాహన మనందరం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే యొక్క శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించి మనం ఇక్కడ బ్లూలో మార్కింగ్ చేసాం. అంటే ఈ బ్లూలో మార్కింగ్ చేసిందంతా కూడా ఇది స్ట్రైట్గా వాటరు మనకి గ్రావిటీ మీదే వాటర్ వచ్చేస్తుంది. శ్రీశైలంలో రిజర్వాయర్ నుంచి ఏదైతే ఈ యొక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మనకి డైరెక్ట్గానే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 841 వరకు అంటే 841 వరకు కూడా మనకి ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి రూపాయి ఖర్చు అవసరం లేకుండా, ఒక మోటార్ అవసరం లేకుండా గ్రావిటీ మీదే 841 వరకు మనకి గ్రావిటీ మీదే డైరెక్ట్గా వాటర్ వస్తుంది మనకి ఈ యొక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి. దీనికి ప్యారలల్గా ఏదైతే ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేశారు 2020లో రాయలసీమ లిఫ్ట్ అని పేరు చెప్పారు, ఒక ముద్దు పేరు. పేరు అయితే బాగుంది, కానీ ఆచరణలో ఎందుకో దీనికి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. దీనికి ప్యారలల్గా రాయలసీమ లిఫ్ట్ అని పెట్టడం జరిగింది. ఈ రాయలసీమ లిఫ్ట్ దీనికి ప్యారలల్గా పెట్టి ఆ రాయలసీమ లిఫ్ట్ చేసుకుని వాటర్ని ఈ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర కలుపుతారు. ఇది నెక్స్ట్ అంటే మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తూ ఉన్నా. అంటే రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఒకటి గ్రావిటీ మీద మనకు వాటర్ వస్తుంది, రెండవది లిఫ్ట్ ద్వారా వాటర్ వచ్చే విధంగా వాళ్ళు అప్పుడు ప్రపోజ్ చేసినటువంటిది, అంటే ఇప్పుడు స్టే ఆర్డర్లో ఉన్నటువంటిది. ఇవి రెండు. ఇది మీకు ఒక ఐడియా కోసం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు దీన్ని ప్రకారం మీరు చూస్తే ఈ శ్రీశైలం రిజర్వాయర్ యొక్క సామర్థ్యం, ఈ శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యం చూస్తే మీ అందరికీ తెలుసు మనకు టాప్ 215 టీఎంసీల కెపాసిటీ మన శ్రీశైలం రిజర్వాయర్ కెపాసిటీ. అంటే 885 అడుగుల ఎఫ్ఆర్ఎల్ లెవెల్ ఇది. ఈ లెవెల్లో మనకి 215 మనం రిజర్వ్ చేసుకుంటాం టాప్ మనకి రిజర్వాయర్. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఏదైతే 841 వరకు అంటే మన పోతిరెడ్డిపాడు ఇది పోతిరెడ్డిపాడు 841 ఇప్పుడు లైన్ ఉంది 841. ఈ 841 లైన్ వరకు కూడా మనకి 885 నుంచి 841 వరకు కూడా గ్రావిటీ మీద మన వాటర్ పోతూ ఉంది. ఇందాక మీకు చెప్పాం పోతిరెడ్డిపాడు దగ్గరికి వాటర్ గ్రావిటీ మీద పోతూ ఉంది 841 వరకు. అంటే మనకి ఏ విధమైన లిఫ్ట్లు కానీ ఏ విధమైన అవసరం లేదు, డైరెక్ట్గా వాటర్ పోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి రాయలసీమ లిఫ్ట్ 800 ఫీట్ నుంచి వాటర్ తీసుకొచ్చని ప్రపోజ్ చేశారు. 800 ఫీట్
అంటే 841 వరకు మన గ్రావిటీ మీద పోతుంది కాబట్టి 841 నుంచి 800 అంటే 41 ఫీట్ ఈ 41 అడుగుల్లో ఉన్నటువంటి నీటిని తీసుకోవడానికి లిఫ్ట్లో ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ 41 అడుగుల్లో మాత్రమే, ఎందుకంటే ఇంకా 841 పైన ఉన్నప్పుడు గ్రావిటీ మీద వెళ్ళిపోతుంది కాబట్టి లిఫ్ట్ను ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు, ఒకవేళ నిజంగా అది నిర్మాణం చేసుకుని ఉంటే కనుక. ఇప్పుడు మన 41 తర్వాత గ్రావిటీ ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆన్ చేసుకోవచ్చు ఈ యొక్క 40 ఏదైతే 41 ఫీట్లో. ఈ 41 ఫీట్లో ఎంత వాటర్ ఉందంటే 34 టీఎంసీ. ఈ 41 అడుగుల్లో అంటే 841 నుంచి 800 గ్రావిటీ వాటర్ అయిపోయిన తర్వాత ఈ యొక్క మోటార్లు తీసుకునే 800 మధ్యలో ఈ యొక్క 41 ఫీట్లో ఉన్నటువంటి వాటరు 34.30 టీఎంసీ అంటే 34 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే గ్రావిటీ పోగా ఈ వాటర్ను మాత్రమే మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ వాటర్ను కూడా ఒక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకుంటానంటేనే సాధ్యం కాదు, ఎందుకంటే కింద మనకు ఆల్రెడీ ముచ్చుమర్రి ఉంది. ముచ్చుమర్రి 3850 క్యూసిక్లు పెర్ డే మనతో తోడుకోవడానికి ఆల్రెడీ మనకు ముచ్చుమర్రి ఉంది. ఆల్రెడీ ముచ్చుమర్రి ఉంది మనకి. అంటే దగ్గరే 3 రోజులకు ఒక టీఎంసీ మనం తీసుకోవచ్చు అక్కడ 800 దగ్గర. అంటే ఆల్రెడీ ముచ్చుమర్రి మనకు ఉంది. అంటే సపోజ్ ఇక్కడ 841కి వాటర్ డౌన్ అయిన తర్వాత మనం ముచ్చుమర్రిని, అంటే మధ్యలో మాల్యాలు కూడా ఉంది, మాల్యాలు అయితే మనకి 834 వరకు లిఫ్ట్ చేసుకోవచ్చు. 834 వరకు మాల్యాలు లిఫ్ట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇంకా తగ్గిపోతే ముచ్చుమర్రి లిఫ్ట్ చేసుకుంటాం, అది 798 ఉంది. 798కి లిఫ్ట్ చేసుకుంటాం ముచ్చుమర్రి. అంటే మాల్యాల మధ్యలో ఉంది, ముచ్చుమర్రి ఉన్నారు, అంటే 2 లిఫ్ట్లు ఉన్నాయి 841. మరి ఈవేళ ఏదైతే 2 లిఫ్ట్లతో పాటు అటు తెలంగాణ సైడ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ కలవకుర్తుంది, వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు కూడా వాటర్ కలవకుర్తి. ఇప్పుడంటే స్టే ఆర్డర్ ఉంది, పాలమూరు రంగారెడ్డి స్టే ఆర్డర్ ఉంది అని చెప్పి ప్రస్తుతం దాన్ని ఓపెన్ చేసుకోవడానికి లేదు, కానీ రేపు అది కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకోబడి అది కూడా పాలమూరు రంగారెడ్డి అక్కడ ఉంది. అదేవిధంగా ఎస్ఎల్బిసి ఆల్రెడీ మొన్న ప్రమాదం జరిగింది, మీకు అందరికీ ఐడియా ఉంది, అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అది కనుక పూర్తయితే వాళ్ళు కూడా ఎస్ఎల్బిసి వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఆన్గోయింగ్లో ఎస్ఎల్బిసి ఉంది, స్టే ఆర్డర్లో పాలమూరు రంగారెడ్డి ఉంది, కలవకుర్తి అయితే ఆల్రెడీ ఫస్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే వాటి సైడు 3 ఉన్నాయి, ఒకటి పని చేస్తుంది, 2 ఫ్యూచర్లో ఉన్నటువంటి డిసైడ్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇటు మన సైడ్ చూసుకుంటే ఆల్రెడీ మనకి మాల్యాలు ఉంది, ముచ్చుమర్రి ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంతకీ ఎవరు చూసుకున్న వాటర్ ఎంత ఉంది, ఇక్కడ 34 టీఎంసీ ఉంది ఇక్కడ. అంటే 34 టీఎంసీని బోత్ రైట్ అండ్ లెఫ్ట్ తీసుకోవాలి. అలాగని మనం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకోవడానికి ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ కేఆర్ఎంఏ ఉంది, ట్రిబ్యునల్ అవార్డు ఉంది, దాని ప్రకారం క్లియర్గా 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 తెలంగాణకి. ఆ రేషియో ప్రకారం చూస్తే ఈ 34లో నిజంగా 34 అక్కడ ఉంటే, రేపు నీకు 34 ఉంది కాబట్టి నేను తీసుకుంటానన్నా, 34 ఉందని తెలంగాణ తీసుకుంటానన్నా, అక్కడ కేఆర్ఎంబి నీ వాటా 66%. 66% అంటే మన ఏపీకి 22 టీఎంసీలు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. అంటే ఆ రకంగా మరి ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే మాకు లోతుగా డిస్కషన్లోకి వచ్చింది. అందుకని ఇది మీరు కూడా ఒకసారి అవగాహనలోకి రావాలని చెప్పి ఒకసారి ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నా. ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా ఇంకా మీరు సజెషన్స్ కానీ సూచనలు కానీ ఏదైనా ఇస్తే మేము కూడా చూసుకుంటాం, ఎందుకంటే ఇది ప్రజాధనం. మనం ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలి. మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా రాయలసీమకు ఉపయోగపడాలి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. అందుకే ఇప్పుడు ఈ 34లో మనకు ఉన్నటువంటి కోట ఒక 66 లెక్కేసినా అది 22 టీఎంసీలు మాత్రమే. ఆ 22 టీఎంసీలను తీసుకోవడానికి అక్కడ మాల్యాలు ఉంది, ఇక్కడ ముచ్చుమర్రి ఉంది. అంటే ఏ రకంగా మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక ముద్దు పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్. అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఏదో రూపురేఖలు మార్చేసేటువంటి ఎత్తిపోతలు అనేటువంటి అపోహ కొంతమందిలో కనిపిస్తుంది. కాబట్టి వాస్తవంగా చూస్తే దగ్గరగా 20 టీఎంసీలు నీరు కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం లేనిటువంటి ఎత్తిపోతలు ఇది. ఆ 20 టీఎంసీల్లో కూడా అక్కడే మాల్యాలు ఉంది, అక్కడే ముచ్చుమర్రి ఉంది. ఆ 2 కూడా రాయలసీమకి లిఫ్ట్ చేసి వేరే చోటకు పోయేవి కాదు ఆ 2 కూడా. అంటే ఆల్రెడీ రాయలసీమకి లిఫ్ట్ చేసి 2 ఎత్తిపోతలు ఉన్నాయి, ఇది 3వ ఎత్తిపోతల. ఇక్కడ దాని మార్జిన్ చూస్తే చాలా లిమిటెడ్గా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రచారం చూస్తే ఏదో రాయలసీమకి తీరనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు రాయలసీమది. దీనికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎంత ఇచ్చారంటే 3,850 కోట్ల రూపాయలు. ఆ రోజు 2020లో 3,850 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి
నువ్వు రేపొద్దు లిఫ్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఎంత ఉంటుందయా నీ దగ్గర అని అంటే ముచ్చుమర్రి మాల్యాలతో కలిపి 22 టీఎంసీలు. అది దాని పరిస్థితి అన్నట్టుగా మనకు వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి స్థితి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిలిపేశారని రోజు ప్రచారం. మీ అందరికీ తెలుసు, ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు 2020లోనే, ఎందుకంటే ఆ రోజు ఇదిగో చెప్పేప్పుడే 3,825 కోట్లతో ఆ రోజు 5/5/2020న ఏ విధమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. వెంటనే ఆ రోజు 5వ తారీఖున అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. వెంటనే 10 రోజుల్లోనే తెలంగాణ వాసి మరి ఆయన వెంటనే మరి ట్రిబ్యునల్కి పోవడం, ఏదైతే ఎన్జిటికి పోవడం, దాంతో 20వ తారీఖున అంటే 5వ తారీఖున అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. 20వ తేదీనే వాళ్ళు వెంటనే పనులు 25 అంటే మే 20నే వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడం వల్ల మరి ఎన్జిటి పనులు నిలిపేయని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అంటే 5వ తేదీన ఒక చేత్తో నువ్వు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చావు, 20వ తేదీన 15 రోజులు గడవకుండానే దాని మీద మరి ఆ యొక్క స్టే ఆర్డర్ వచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా చూసాం. దాని తర్వాత మళ్ళీ 22/3/2024న షోకాజ్ నోటీస్ ఇచ్చి, ఎందుకంటే ఆ రోజు ఎన్జిటి పనులు నిలిపేయమని చెప్తే ఆ రోజునటువంటి మరి ప్రభుత్వం మరి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి అప్లికేషన్స్ కానీ దాని యొక్క పెర్ఫార్మెన్స్ కానీ పర్ఫెక్ట్గా చేయకుండా మళ్ళీ దొడ్డిదావున లేదు మేము డ్రింకింగ్ వాటర్కే వెళ్తూ ఉన్నాం, మేము ఈ యొక్క సాగునీరుకి పోవట్లేదని చెప్పి మళ్ళీ ఒక జీవో ఇష్యూ చేశారు. వాళ్ళే వైఎస్ఆర్సీపీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చింది, 364 జీవో 11/8/2023 ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఏంటంటే ఈ యొక్క ఎత్తిపోతల పథకం అనేది డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగించుకుంటాము, అనుమతులు ఇవ్వండి అని మళ్ళీ వాళ్ళే ప్లేటు మార్చినటువంటి పరిస్థితి. మరి వాళ్ళే ప్లేటు మార్చి వాళ్ళే వర్క్ని డ్రింకింగ్ వాటర్కి వాడుకుంటామని ఆ రోజు వాళ్ళు చెప్పి ఆ డిపిఆర్లు కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి కానీ ఏ విధంగానూ 4 సంవత్సరాలు 2020 నుంచి 2024 4 సంవత్సరాలు దాన్ని వదిలేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మీరు దాన్ని నిలిపేశారని చెప్తూ ఉన్నారంటే, అందుకే మొన్న కూడా నేను చెప్పాను, అబద్ధాలకి అసత్యాలకి ప్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి వ్యక్తి ఆయన. నిజంగా ఆలోచన చేయండి, 4 సంవత్సరాల్లో ఆయన ఒక డిపిఆర్ లేదు, ఒక ఈసీ క్లియరెన్స్ లేదు, ఆఖరికి ఈ మేము సాగునీరుకి పోము తాగడానికే తీసుకుంటామని నీకు నువ్వే మళ్ళీ జీవో తెచ్చుకొని ఇట్లా దాని మీద కూడా వాళ్ళు కంటెంట్కి వెళ్ళారు. ఏదైతే వర్క్ ఆర్డర్ ఇచ్చినా కూడా పనులు చేస్తారు వీళ్ళు, విచిత్రం. పనులు చేసి దగ్గర మరి దీని మీద దగ్గర చూస్తే సివిల్ పనుల నిమిత్తం 390 కోట్ల రూపాయలు, మెకానికల్ పనుల నిమిత్తం 283 కోట్ల రూపాయలు, ఇది బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారు, ఇంట్రెస్ట్ నిమిత్తం 134 కోట్ల రూపాయలు, ఇతరత్ర ఖర్చులు 183, మొత్తం 990 కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు. ఎటువంటి డిపిఆర్ కానీ ఈసీ క్లియరెన్స్ కానీ ఏ విధంగా లేకుండా దానితో ఈ పనులు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కోర్టు కంటెస్ట్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఏదైతే కమిటీ వచ్చి వీళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్తే దాని మీద మొన్న ఫిబ్రవరి నెల అంటే 2024 ఫిబ్రవరి నెలలో మళ్ళీ వీళ్ళకి పెనాల్టీ కూడా ఆ రోజు విధించినటువంటి పరిస్థితి. నోటీసు ఏదైతే 23 మార్చి నెలలో 22/3/2024 షోకాజ్ నోటీస్ ఇచ్చి 2,65,00,000 పెనాల్టీ విధించింది. మరి ఇన్ని రకాలైనటువంటి తప్పులు నీ దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాలు ఈసీ క్లియరెన్స్ కానీ డిపిఆర్లు కానీ పోకుండా నీకు నువ్వే మళ్ళీ సాగునీరు కాదు త్రాగునీరు కానీ నీకు నువ్వే జీవోను మార్చుకుని పనులు చేసుకుని ఆ యొక్క కోర్టు నుంచి మళ్ళీ షోకాజ్ నోటీస్ అందుకొని మళ్ళీ దానికి పెనాల్టీ విధించుకునేటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో వచ్చి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే మా కూటమి ప్రభుత్వం మీదో అవాకులు చవాకులు మాట్లాడేటువంటి నైతిక అర్హత నీకు ఎక్కడుందనే విషయాన్ని మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందుకే ఇప్పుడు ఇందాక చెప్పాం ఏదైతే 66% అంటే 22.6 టీఎంసీలు మాత్రమే వస్తుందని. 22.6 టీఎంసీలకి అటు ముచ్చుమర్రి ఉంది, అటు మాల్యాలు ఉంది, మన 2 ఆగి నువ్వు తోడుకున్నా కూడా నీకు 7 రోజులే వస్తుంది ఆ వాటర్, రోజుకు 3 టీఎంసీలు అంటే నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసినట్లయితే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు
మరి నాకు అనిపించేది రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరైతే రాయలసీమకి అంతా కనిపిస్తుంది, కానీ దీంట్లో వచ్చేది చూస్తే 22 టీమ్స్లు, 22 టీమ్స్లు కూడా మాల్యాల ముచ్చుమర్రి ఉంది. మరి ఇది రాయలసీమ కోసం అసలు ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చాడా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ 990 కోట్లు ఏ రకంగా అయితే బొక్కేశారో ఆ బొక్కడం కోసం తీసుకొచ్చాడో అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానిది, రాయలసీమ ప్రజానికానిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకటే కాదు, ఇక్కడ 990 కోట్ల రూపాయలు ఇక్కడ కొట్టేయడమే కాదు, రాయలసీమలో ఒక 3 పనులు చేసినట్టుగా చూపించారు మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే. ఇప్పుడు అందరినవాకు ఒక తట్టమట్టే ఇలా గోరకొల్లుకి లేదు, అవుకుకి లేదు, తుంగభద్రకు లేదు, శ్రీశైలంకి లేదు, కానీ ఒక 3 పనులు మాత్రం మాకు రికార్డులు ఉన్నాయి. ఒకటి, ఇది 990 కోట్ల రూపాయలు ఈవేళ ప్రభుత్వ ధనం అంతా కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు నిరూపణీయంగా ఉన్నటువంటి పరిస్థితి నెంబర్ 1. రెండవది ఏదైతే రాయలసీమ ఓకే, ఇది దీని మీద ఎన్జిటి కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇందాక నేను చెప్పాను ఏదైతే ఆర్డర్స్ అంటే స్టేటస్ ఆర్డర్స్ 25/2020 ఇచ్చారు, కంప్లీట్లీ స్టాపింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ 17/12/2021 ఇచ్చారు, అదేవిధంగా పెనాల్టీ 22/3/2024లో ఇచ్చారు. ఇంత క్లియర్గా నీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఈ యొక్క రాయలసీమకు ఎత్తిపోతల గురించి స్టేటస్కు ఇచ్చింది, కంప్లీట్లీ స్టాపింగ్ ప్రాజెక్ట్ ఆర్డర్ ఇచ్చింది, పెనాల్టీ ఇచ్చింది నీ హయాంలో. ఇది చాలా క్లియర్గా ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్లు ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ అంటే నేను ఇప్పుడే చెప్పా ఏదైతే అందులో 990 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రయోజనానికో స్వప్రయోజనానికో మరి రేపొద్దున మేధావులు కానీ లేకపోతే పత్రికా విలేకరులు కానీ మీరు కూడా ఆలోచన చేసి మరి చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకా రెండవది వీళ్ళు GNSS టు HNSS లింక్ అని ఒకటి పెట్టారు. రెండవది పనులు వీళ్ళు రాయలసీమలో వీళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి నిర్వాకాల్లో అదొకటి ఇదొకటి. రెండవది ఇది GNSS టు HNSS లింక్, దీనికి 5036 కోట్లతో పరిపాలన అనుమతి 26/8/2020 ఇచ్చారు. ఇది PLR ప్రాజెక్ట్స్. PLR అంటే మీకు తెలుసు కదా, పెద్ద ఆ రోజు 5 సంవత్సరాల్లో పెద్ద శాఖ మంత్రి ఆయన PLR ప్రాజెక్ట్స్కి మీ అందరికీ తెలుసున్న పేరే కదా. అందులో పూర్తి స్థాయిలో ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు పనులకు మొదలుపెట్టారు. ఈ యొక్క మరి ఏదైతే పనులు ఎక్కడ దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. నేను కూడా చూశాను, మండలిలో నాకు కూడా ఒక క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేశా. చూస్తే ఈ పనులు కూడా చూస్తే ఎక్కడ మెత్తగా మట్టి పనులు ఉంటాయి అక్కడ మట్టి పనులు చేశారు. అంటే లైన్గా రాలా, ఒకటి నుంచి ఇప్పుడు 1 కిలోమీటర్ నుంచి లైన్గా రాలా, అక్కడ మెత్తగా మట్టి ఉంది అక్కడ పనులు చేశారు, డబ్బులు బిల్ చేసుకున్నారు. మళ్ళీ రాక్ తగిలింది, రాక్ దగ్గర వదిలేశారు. మళ్ళీ ఇంకో చోట ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది, అక్కడ మట్టికి బయట గిరాకీ ఎక్కువ ఉంది, లేకపోతే అక్కడ గ్రావెల్ వస్తుంది, అక్కడ పనులు చేశారు, అక్కడ డబ్బులు చేసుకున్నారు. అట్లా మెత్తని మట్టి పనులు చేశారు. నెక్స్ట్ ఇంకొకటి పైప్ లైన్లు, ఎందుకంటే ఇది టోటల్గా GNS టు HNSS లింక్ అనేది ఇది పైప్ లైన్, అంటే డైరెక్ట్గా పైప్స్ ద్వారా మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా పైప్సే. మొత్తం టోటల్ కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ఇది మొత్తం పైప్ లైన్. వీళ్ళు ఫ్యాక్టరీ నుంచి పైపులు తీసుకొచ్చి ఆ ప్లేస్లో తీసుకుంటే వాళ్ళకి 80% అమౌంట్ డ్రా చేసేసుకోవచ్చు బిల్స్. దానికి ఏదైనా పెయింట్స్ వేసి పెడితే ఇంకో 10% కలుస్తుందంట. అంటే దగ్గరకు 70-80%. అంటే దాన్ని ఏమి అరేంజ్ చేయక్కర్లేదు, ఏర్పాట్లు చేయక్కర్లేదు. ఫ్యాక్టరీలో తయారైనటువంటి మోటార్లు కానీ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఏదైతే ఈ పైపులు కానీ తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఒక 70%, దానికి పెయింట్స్ వేసి పెడితే ఇంకొక 10%, అట్లా 80% బిల్ చేసుకోవచ్చు. అంటే అసలు నీళ్ళే లేవు, అసలు అక్కడ నీళ్ళే లేవు, అక్కడ చుక్కలేదు. అంటే నేను అందుకనే నాకు దీని నిమిత్తం చూస్తే 1067 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేసుకున్నారు. 1067 కోట్లు, ఒక చుక్క నీరు లేదు ఎక్కడ కూడా. చుక్క నీరే రావాలంటే కనీసం ఆర్డర్ రావాలిగా. వీళ్ళు గండికోట నుంచి పెట్టుకున్నారు. పోనీ ఏదో ఒక 5 కిలోమీటర్లు మీరు చేసిన 1000 కోట్లు ఒక 5 కిలోమీటర్లు చేశారని కనీసం 5 కిలోమీటర్లైనా నీళ్ళు వస్తాయి. నువ్వు ఎక్కడ చేసావు? ఫస్ట్ 1/2 కిలోమీటర్లు చేసావు, 10 కిలోమీటర్లు చేసావు, 72 కిలోమీటర్లు చేసావు, 580 కిలోమీటర్ చేసావు. అంటే ఎక్కడ మెత్తగా మట్టి పోలు ఉంటే అక్కడ చేసుకున్నావు. ఎక్కడ పైపులు అవసరమో ఆ పైపులన్నీ తెచ్చుకొచ్చి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి డబ్బులు చేసుకున్నావు. 1063 కోట్లు, 1067 కోట్లు ఎవరు సొమ్మండి ఇది? నువ్వు డ్రా చేసుకుని నీ సంస్థ జేబులోకి వెళ్ళిపోయింది ఇది ఆల్రెడీ. ఎక్కడైనా ఒక చొక్క నీరు ఇచ్చావా? పోనీ భవిష్యత్తులో ఇవ్వగలిగేటువంటి నమ్మకం ఎవరికైనా ఉందా? ఎంత అన్యాయం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది రెండవది.
ఇది రాయలసీమ ప్రయోజనం కోసమా, జగన్మోహన్ రెడ్డి స్వప్రయోజనం కోసమా? అంటే నేను ఎన్ని స్టడీ చేస్తే మనకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంక నెక్స్ట్ మూడవది ఒకటి మీ అందరికీ తెలుసు, ఈ యొక్క లింక్ని ఉపయోగించుకుని, అంటే ఈ యొక్క జిఎన్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ని ఉపయోగించుకుని మరి ఏదైతే 3 రిజర్వాయర్లు ప్లాన్ చేశారు. 3 రిజర్వాయర్లు, అందులో ఒకటి, ఆ 3 రిజర్వాయర్లు కూడా 2144 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చారు. ఇందులో ముదివేడు రిజర్వాయర్, దాని అంచనా వ్యయం 500 కోట్లు, ఆల్రెడీ 167 కోట్ల రూపాయలకి వాళ్ళు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. రెండవది నేతి గుంటపల్లి రిజర్వాయర్, దీనికి 578 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు, ఆల్రెడీ ఖర్చు చేసింది 494 కోట్ల రూపాయలు. మూడవది ఆవులపల్లి రిజర్వాయర్, దీనికి అంచనా 482 కోట్ల రూపాయలు, ఖర్చు పెట్టింది 28 కోట్ల రూపాయలు. చాలా జాగ్రత్తగా మీరు కూడా మమ్మల్ని గమనిస్తూ ఉండాలి. ఏదైతే ఇప్పుడు 3 రిజర్వాయర్లకి సంబంధించి మరి ఎక్కడ కూడా పర్యావరణ అనుమతులు లేవు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇవన్నీ ఏమీ లేకుండా ఈ పనులు మొదలుపెట్టారు. దగ్గర ఇప్పుడే చూస్తూ ఉన్నారు, మీ దగ్గర 700 కోట్ల రూపాయలు ఆ యొక్క రిజర్వాయర్ నిమిత్తం వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా డైరెక్ట్గా ఒక పర్యావరణ శాఖ మంత్రి, ఇప్పుడే మిత్రులు అడిగారు ఎవరా మంత్రి అని, తెలుసు మీకు పర్యావరణ శాఖ మంత్రి అంటే ఏంటంటే, కాకపోతే ఆ ప్రభుత్వంలో శాఖలు చెప్తే మంత్రులు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంచేత పర్యావరణకి నేను పెద్ద శాఖ మంత్రి అన్న. పెద్ద శాఖ మంత్రి అంటే మీకు అర్థమైపోద్ది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సకల జనుల శాఖ మంత్రి అని అంటే అర్థమైపోద్ది మీకు నేను చెప్పనవసరంలా. శాఖలు చెప్తేనే డౌట్ వస్తుంది, ఈ శాఖ ఎవరా అని మంత్రి. అట్లా కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భాష చెప్తేనే మీకు ఈజీగా అర్థమవుతుందని నా ప్రయత్నం. ఆ రకమైనటువంటి పెద్ద శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు, మరి ఆయన పర్యావరణ శాఖ మంత్రి. ఆ రోజు ఆయన శాఖ మంత్రిగా ఉండి ఆయన సంస్థ చేస్తే, ఇది కూడా పిఎల్ఆర్ వాళ్ళతో కంబైన్డ్ వాళ్ళే వర్క్, ఇది కూడా వాళ్ళ సంస్థకు సంబంధించి. మరి ఆయన శాఖ మంత్రిగా ఉండి ఆయన శాఖకు సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోకుండా మరి నిర్మాణం చేయడం అంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద రాదా నేను అడుగుతూ ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పర్యావరణాన్ని అనుమతులే తీసుకోకుండా నువ్వు ఆ యొక్క నిర్మాణాన్ని అడ్డగోలుగా చేపట్టావు అని అంటే ఇవాళ సమాధానం చెప్పాలి. రాయలసీమ వాసులకి ఎందుకు సమాధానం చెప్పాలంటున్నానంటే 700 కోట్ల రూపాయలు నువ్వు ఆల్రెడీ ఖర్చు పెట్టావు. ఈవేళ దానికి ఎన్జిటి దీనికైతే 100 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది ఈవేళ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఏ విధంగా ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ 25 కోట్ల రూపాయలు చెల్లించాం. ఎవరి డబ్బులు ఇవన్నీ కూడా? మీరేమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ సొంత జేబులోంచి కట్టారా 25 కోట్లు పెనాల్టీ? మిగిలిన 75 కోట్లు మీరు కడతారా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల నుంచి? మళ్ళీ మేం కదా కట్టవలసింది. మళ్ళీ ఏంటి దోపిడి, ఏంటి లూటి? నువ్వు పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేపట్టేటువంటి పనులు, నీ జిల్లాలో నీ నియోజకవర్గంలో చేసే నీ సొంత పనుల్ని, నీ ఏజెన్సీ పనులకు కూడా ఈసీ క్లియరెన్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంకా ఒక దుర్మార్గం కూడా ఉంది ఇక్కడ. ఈవేళ వాళ్ళు లూటి దోపిడి మాట్లాడించి అక్కడ రైతులు ఆక్రందన, ఆవేదన, ఏదైతే 3 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో, భూసేకరణ ఏదైతే ఉందో, వాళ్ళకి 1 రూపాయి ఇవ్వాలి. భూసేకరణ నిమిత్తం వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఆ అమౌంట్కి అగ్రీ కాకపోతే డిపాజిట్ అనేది చేయాలి ఏజెన్సీ దగ్గర, అప్పుడే అవి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. రూల్స్ చెప్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ ఎక్విజిషన్ రూల్స్ అది. ఒకటి, నువ్వు భూసేకరణ చేయాలని అంటే ఖచ్చితంగా ఆ భూమి యజమానికి ఆ డబ్బులు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి. ఒకవేళ భూమి యజమాని నువ్వు ఇచ్చేటువంటి దానికి అంగీకరించకపోతే అది ఏజెన్సీ దగ్గర డిపాజిట్ చేసి అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి పని చేసుకోవచ్చు. కానీ నువ్వు ఇక్కడ యజమానికి డబ్బులు ఇవ్వలేదు, ఏజెన్సీకి 1 రూపాయి జమ చేయలేదు, కానీ రైతుల భూములు మాత్రం నువ్వు లాక్కుని పనులు చేసావు. ఈవేళ ఎన్జిటి 100 కోట్లు ఇచ్చి జరిమానా విధించి దీన్ని స్టాప్ చేసింది. మరి ఈవేళ రైతులు భూమికి సాగు చేద్దామంటే భూమి లేదు వాళ్ళకి. ఈవేళ ఆ భూమిలో కట్నం ఇచ్చారు. నాకు ఎందుకంటే చాలామంది, నేను గ్రౌండ్ లెవెల్లో ఉంటాను కాబట్టి ఎంతోమంది వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. నాకు 10 ఎకరాలు పొలం ఉంటే ఎంతో 5 ఎకరాలు నేను కట్నంగా ఇచ్చాను. ఈరోజు మా అల్లుడు మా అమ్మాయిని ఇంటికి పంపించేస్తానంటున్నాడు, నా 5 ఎకరాలు నాకు ఇయ్యి అంటే ఎక్కడ చూపిస్తాను 5 ఎకరాలు అని చెప్పి.
మా అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, 2 ఎకరాలు, నాకు 20 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు అమ్ముకుందామంటే ఈవేళ 2 ఎకరాలు ఎక్కడని చెప్పి నేను ఎవరికి అమ్మాలి అని ఈవేళ అతను ఆవేదన. ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గం అండి. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి ఈ లూటి, ఈ దోపిడీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే, ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటే, ఎంత దుర్మార్గమైన పాలన చేసి ఈవేళ మళ్ళీ అది కూడా ఎవరు ఇప్పుడు వాళ్ళు రాయలసీమ వాసులు కాదా? ఆ పొలాలు వీరు ఎవరైతే వాళ్ళకి నయా పైసా ఇవ్వకుండా ఆ పొలాలు గుంజుకున్నటువంటి మీరు, మరి ఆ పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? రాయలసీమ వాసులు కాదా? అది రాయలసీమ ప్రాంతం కాదా? రాయలసీమలో లేవా రిజర్వాయర్లు? అంటే నాకు అందుకనే చెప్పాను, ఇవి ఎత్తిపోతలు కానీ ఆ లింక్ పనులు కానీ ఏదైతే ఈ 3 రిజర్వాయర్లు కానీ చూస్తూ ఉంటే ఇది నిజంగా రాయలసీమ ప్రయోజనానికా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం అంటే డబ్బులు ఏ రకంగా వస్తాయి, డబ్బులు రాబట్టుకోవడానికే నువ్వు స్కీమ్స్ తెచ్చినట్టు కనపడుతున్నావు తప్ప రాయలసీమ ప్రయోజనాలకు ఉపయోగించబడాలి అనేటువంటి ఆలోచనలు అయితే మరి ఎక్కడ కూడా ఈ స్కీమ్స్లో ప్లస్ ఉన్నట్టుగా నాకు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కానీ ఈరోజు ఏదైతే ఆల్రెడీ ఎంక్వైరీ కూడా మనము విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఈ రిజర్వాయర్ల మీద కూడా వేసాం ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే అక్కడ 990 కోట్లు ఆల్రెడీ డ్రా చేసుకుని వాళ్ళ అకౌంట్లో వేసుకుని ఆల్రెడీ క్లియర్ చేసేసుకున్నారు ఫస్ట్ దానికి. రెండోది కూడా ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఉండగానే దానికి కూడా 900 కోట్ల రూపాయలు, 990 కోట్లు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మూడవది మాత్రం మనం మనం వచ్చిన తర్వాత విజిలెన్స్ దర్యాప్తు చేసి దాని వరకు ఆ బిల్స్ని మనం పెండింగ్లో పెట్టగలిగాం ఫైనాన్స్ దగ్గర, ఎంక్వైరీ ఇచ్చాం. అదేవిధంగా ఆర్ఆర్ యాక్ట్ ఇది కూడా మనము ఏదైతే భూసేకరణకు సంబంధించి దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనం కూడా దాని డిపార్ట్మెంట్ పరంగా కూడా దానికి కూడా ముందుకెళ్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా మరి రాయలసీమ దోపిడీ, రాయలసీమ లూటీ, ఇవాళ మీకు అధికారం ఇస్తే లూటీ దోపిడీ మీద దృష్టి పెట్టారు తప్ప రాయలసీమ అభివృద్ధి మీద, రాయలసీమ ఇరిగేషన్ మీద ఎక్కడ దృష్టి పెట్టారు? నిజంగా మీరు దృష్టి పెట్టుంటే హంద్రీనేవాకి మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసి హంద్రీనేవాను సస్యశ్యామలం చేద్దురుగా రాయలసీమ జిల్లాలని. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా రాయలసీమను మళ్ళీ ఒక పచ్చని పైరులా మార్చాలని, రాయలసీమ గతంలో ఏదైతే రతనాల సీమగా పూర్వ వైభవం ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మేము చెప్పాం, నీ మాదిరిగా అటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు లేదా ఇటు డిపిఆర్లు అటువంటివి వివాదాలకు పోయి ఏదైతే ఉన్నది పోయి అసలుది పోయి అన్నట్టు కాకుండా, ఏదైతే నీ యొక్క ఎత్తుపోతల మాదిరిగా కాకుండా ఈవేళ జిఎన్ఎస్ఎస్ ఉంది పోతిరెడ్డిపాడు నుంచి. ఇప్పుడున్నటువంటి సామర్థ్యాన్ని డబల్ చేసుకునేటువంటి విధంగా, ఎందుకంటే అక్కడ మనంతా కూడా లైనింగ్ పనులు చేస్తూ ఉన్నాం. అంటే లైనింగ్ పనులు చేస్తున్న వల్ల ఇంకా ఎక్కువ నీటిని, వరద నీటిని శ్రీశైలం నుంచి లైనింగ్ పనుల ద్వారా ఎక్కువ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా రాయలసీమకి జిఎన్ఎస్ఎస్ అంటే అటు తెలుగు గంగకు కానీ ఇటు జిఎన్ఎస్ఎస్కి కానీ ఇట్లా రాయలసీమ ప్రాంతానికి అంతటికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఆ పోతిరెడ్డిపాడు నుంచి ఆ యొక్క లైనింగ్ ప్రక్రియ అంతా కూడా చేస్తూ ఉన్నాం. చేత ఇప్పుడు తీసుకునేటువంటి సామర్థ్యానికి డబల్ సామర్థ్యం అవసరమైతే ఫ్లడ్ టైంలో, ఎందుకంటే వృధాగా సముద్రంలోకి కలిసిపోయేటువంటి కృష్ణమ్మ నీళ్ళు మొన్న కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున, గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కృష్ణ నీళ్లు కూడా సముద్రంలోకి పోయాయి. అటువంటి వృధాగా సముద్రంలోకి కలిసిపోయేటువంటి నీటిని ఆ యొక్క, ఎందుకంటే మన గ్రావిటీ మీద వస్తుంది వాటర్. ఇప్పుడు ఏదైతే ఆ యొక్క పోతిరెడ్డిపాడు దగ్గర గ్రావిటీ మీద ఎంత అయితే వస్తుందో దాని సామర్థ్యం మనం పెంచుకుంటూ ఉంటే వాటరు డబల్ అవుతే ఆ యొక్క ఏదైతే ఆ ఫ్లడ్ టైంలో వాటర్ని రాయలసీమకి మనం తరలించుకుని అక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి మనకి, ఆ రిజర్వాయర్లు అన్నింటినీ కూడా మనం ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ రాయలసీమలో ఆ యొక్క జలకలతో రిజర్వాయర్లన్నీ కూడా ఉట్టిపడుతూ ఉన్నాయి. నువ్వు చెప్పినట్లుగా రాయలసీమ ఎత్తిపోతల మీద అది ఎప్పుడుకవుతుందో, ఏ రకమైన అనుమతులు వస్తాయో, ఎప్పుడు పూర్తవుతుందో అనుకునేటువంటి స్థితి కోసం ఎదురు చూడకుండా ఈవేళ మేము పనులు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా వేగంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి నీటి కంటే కూడా అదనపు నీటిని రేపు భవిష్యత్తులో మనము ఆ యొక్క పోతిరెడ్డిపాడు నుంచి మనం డ్రా చేసుకుని
ఆ రాయలసీమని మరి పచ్చని పైర్లా మార్చాలనేటువంటి సంకల్పం ఒకటి. అదేవిధంగా రెండవది గోదావరి వరద జలాలు. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుంది, ఉప్పు నీటిలో కలిసిపోతుంది. ఇది నేను చెప్పేది కాదు, డైరెక్ట్గా మన రికార్డ్స్ ఉన్నాయి. లాస్ట్ 50 ఇయర్స్ 50 సంవత్సరాలు చూస్తే 3100 టీఎంసీ యావరేజ్ని పోతుంది. లాస్ట్ మరి 10 ఇయర్స్ నుంచి చూసినా, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసినా మరి దగ్గర దగ్గర 4000 టీఎంసీలు పోతూ ఉంది. మీరు అనుకోవచ్చు 50 సంవత్సరాలు అంటే అప్పుడెప్పుడోనేమో ఈ మధ్యనేమో అంత నీరు రావట్లేదు అనుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా 4600 టీఎంసీలు నీరు పోయింది. అంటే లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే 4100 టీఎంసీ పోయింది. లాస్ట్ 50 ఇయర్స్ చూస్తే 153,000 టీఎంసీలు నీరు పోయింది. 153,000 టీఎంసీలు నీరు. అంచేత అట్లా వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి గోదావరి వరద నీరును ఉపయోగించుకుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం టు కృష్ణ టు ఏదైతే మనకి మన బొల్లాపల్లి రిజర్వాయర్ని ఉపయోగించుకుని మనము ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి, ఎందుకంటే బొల్లాపల్లిలో దగ్గర దగ్గర 178 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేటువంటి రిజర్వాయర్ ఉంది మనకి. ఎప్పుడైతే మనం ఈ యొక్క గోదావరి వరద జలాల్ని బొల్లాపల్లి రిజర్వాయర్లో మనం 178 టీఎంసీలు రిజర్వ్ చేసుకుంటే అది హైయెస్ట్ ప్లేస్లో ఉంది. అంచేత ఆ బొల్లాపల్లి రిజర్వాయర్లో చేసుకుంటే మరి అక్కడి నుంచి బనకచెర్లకు తీసుకెళ్ళచ్చు, అక్కడి నుంచి రివర్స్ పంప్స్ ఏమన్నా భవిష్యత్తులో ఉంటే శ్రీశైలం తీసుకురావచ్చు, లేకపోతే అక్కడి నుంచి నాగార్జున సాగర్ ఏదైతే ఈ యొక్క రైట్ కెనాల్ థైలాండ్ ప్రాంతానికి తీసుకెళ్ళచ్చు, లేదా సోమశిలకు తీసుకెళ్ళచ్చు. అంటే ఇట్లా మల్టిపుల్గా మనకి ఆ రిజర్వాయర్ నుంచి కెపాసిటీ ఉంది. ఇది ఈవేళ మనం రూపాయి ఖర్చు పెట్టామంటే ఈవేళ 4 ప్రాంతాలకి సస్యశ్యామలంగా ఉండేటువంటి విధంగా, అందులో అత్యంత అవసరమైనటువంటి రాయలసీమకి బనకచెర్లకు తీసుకెళ్లేటువంటి అవకాశం, అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో థర్డ్ ఫేజ్ మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్మాణం చేసుకుంటే అటు నల్లమల సాగర్కి, ఎందుకంటే అది ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి ప్రాంతం, మరి ప్రకాశం జిల్లా ఆ యొక్క నల్లమల సాగర్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఈ రకంగా బొల్లేపల్లి రిజర్వాయర్లో మనం నీటిని నిల్వ చేసుకుంటే అటు నల్లమల సాగరు, అటు బనకచెర్ల, ఇటు ఏదైతే ఈ మనం రైట్ కెనాలు దీనికి సంబంధించిన నాగార్జున రైట్ కెనాల్ థైలాండ్ ప్రాంతం, సోమశిల, ఇంత మల్టిపుల్గా మనకు అవకాశం ఉంది. మేము ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాం. అంచేత మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకించి వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. రాయలసీమ మళ్ళీ రతనాల సీమగా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యానికి అనుగుణంగానే ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క పోలవరం నల్లమల సాగర్ ద్వారా ఆ యొక్క బొల్లాపల్లి రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రాయలసీమ అవసరాలను తీర్చడమే కాకుండా అప్పటి వరకు వేచి చూడకుండా ఈ యొక్క శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏదైతే ఈ యొక్క జిఎన్ఎస్ఎస్ పోతిరెడ్డి పాడు నుంచి భవిష్యత్తులో ఆ యొక్క లైనింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఇప్పుడు ఉపయోగించే నీటికి మించి రాయలసీమకి నీటిని గ్రావిటీ మీద తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ద్వారా రాయలసీమ కూడా సస్యశ్యామం అవుతుంది. చేత ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రతిరోజు ప్రచారం చేసి మరి పబ్బం గడుపుకోలేనటువంటి ఆలోచన. ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, ఎన్నో పెట్టుబడులు పారిశ్రామికవేత్తలతో వచ్చి ఈవేళ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రక్రియను చూసే రేపు భవిష్యత్తులో ఈ పరిపాలన ఇట్లానే సాగితే ఆ వచ్చిన 11 సీట్లు కూడా రావు అనేటువంటి దురాలోచనతో వైఎస్ఆర్సీపీ ఇటువంటి విష ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా గమనించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతున్నాం. ఏదమ్మా ఇప్పుడు నేను కూడా చెప్తూ ఉన్నాం, తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఆశించే అక్కడ పార్టీలు కానీ నేతలు కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అది వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పార్టీ నేపథ్యం, వాళ్ళ రాష్ట్రం. అది
అక్కడ రాష్ట్రంలో అక్కడ రాజకీయ నేతలు మాట్లాడేటువంటి కానీ వాటిని మన రాష్ట్రంలోకి చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ యొక్క ఈసీ క్లియరెన్స్కి సంబంధించి మీటింగ్స్ అని ఏదైతే ఇప్పుడే మేము చెప్పాం. ఎందుకంటే అబద్ధాలకి అసత్యాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి 2020లో ఈయన తీసుకొచ్చినటువంటి ఎత్తిపోతల్ని 4 సంవత్సరాలు, మరి 4 సంవత్సరాల్లో మీరు ఎందుకోసం మరి ప్రయత్నం చేయలేకపోయారు ఈ ఈసీ క్లియరెన్స్ తీసుకోవడానికి? మీకు చిత్తశుద్ధి ఉంటే మరి 4 సంవత్సరాల్లో ఎందుకు డిపిఆర్లను ఆమోదించుకోలేకపోయారు? మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు ఉన్నటువంటి జీవో కూడా 364 జీవో అంటే ఏదైతే మీరు చాలా క్లియర్గా ఇది డ్రింకింగ్ వాటర్ మాత్రం ఎందుకు మార్చుకోకున్నారు? ఇది సాగునీరు కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది త్రాగునీరు కాదు, ఇది సాగునీరు కోసం అని చెప్పి 364 జీవోని 2023లో ఎందుకు తెచ్చుకున్నారు? మరి మీరు ఎటువంటి ఈసీ క్లియరెన్స్లకి వెళ్ళకపోవడం వల్లే ఆ రోజు మరి పెనాల్టీ నిమిత్తం కూడా ఆ రోజు మీకు షోకాజ్ నోటీస్ మార్చి నెల 2024 మార్చి నెలలో మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చి 2.65 crores జరిమానా విధించినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి. దాని ద్వారానే మొన్న ఏదైతే మీరు చెప్తూ ఉన్నారు ఈసీ, అది ఇంటర్నల్ మీటింగ్స్ని మనకు ఆహ్వానం లేనటువంటి మీటింగ్స్ అవి. ఆ ఇంటర్నల్ ఈసీ తీసుకునేటువంటి డిసిషన్లో ఆ యొక్క ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జవాబు లేనిటువంటి పరిస్థితి, ఈసీ క్లియరెన్స్ ఇవ్వలేనటువంటి స్థితిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. మేము మొన్న వచ్చిన తర్వాత ఆ 2.64 ఏదైతే మనకు జరిమానా విధించారో దాని మీద కూడా మేము రెస్పాండ్ అయ్యాం. ఈ జరిమానా విధించడం కరెక్ట్ కాదు, దీన్ని ఎక్కడ కూడా ఉల్లంఘనలు అని చెప్పి మేము కూడా ప్రభుత్వం తరపు నుంచి ఈసీకి కూడా మేము ఆల్రెడీ మనం కరస్పాండెంట్ కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. చాలా క్లియర్గా చెప్పాం కదా, వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్లో తీసుకునేటువంటి డిసిషన్ అవన్నీ కూడా. ఇప్పుడే చెప్పాం కదా సార్. ఇప్పుడే చాలా క్లియర్గా చెప్పాం. వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆశించి చాలా క్లియర్గా కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలకి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలకి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మనకే ఉంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళు రాజకీయ పార్టీ, వాళ్ళు తెలంగాణ ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో అయినా సరే వాళ్ళు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాం. ఇప్పుడు గోదావరి నీరు ఉంది, వరద నీరు 3000 టీమ్స్ రికార్డ్ చెప్తూ ఉన్నాయి. వాళ్ళు కుదరదంటూ ఉన్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి అంటే మనం ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు దానికి ఒక కేంద్రం ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, కేఆర్ఎంబి ఉంటుంది, బోర్డులు ఉంటాయి. అంచేత వాళ్ళు ఏదో మాట్లాడితే అది చెల్లింపు అవ్వదు, మేము మాట్లాడితే మేము చెల్లింపు కాదు. ఇప్పుడు 3000 టీఎంసీలు వృధాగా గోదావరి నీరు కలిసిపోతుందని చెప్తూ ఉన్నాం. మన దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, లో రిపేర్ అయిన రాష్ట్రం, పై రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎంతో కొంత కింద రాష్ట్రాన్ని నష్టం జరుగుతుంది, కానీ దిగువ రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎవరికి నష్టం జరుగుతుందండి? మరి దాన్ని కూడా వాళ్ళు అపోజ్ చేస్తున్నారా లేదా? దాని మీద కూడా కోర్టుకు వెళ్ళారా లేదా? దానికి మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ విధానం అది. వాళ్ళు అక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలి వాళ్ళ రాష్ట్రంలో అనేటువంటి ఆలోచనతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాళ్ళు బురద చల్లితే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు ప్రత్యక్షంగా కనపడుతోంది కదా, 3000 టీఎంసీలు పోతుందా లేదా, ఉప్పు నీటిలో కలుస్తుందా లేదా, దాన్ని వాళ్ళు కోర్టులో వేసుకున్నారా లేదా వాళ్ళు? అంటే ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం ఏ రకంగా అయితే అనుమతులు వచ్చాయో అదే రకంగా మన పోలవరానికి అనుమతులు అడుగుతూ ఉన్నాం. అంటే నేను ఉదాహరణ చెప్తూ ఉన్నా. అంటే ఆ రకంగా చాలా క్లియర్గా నేను చెప్పేది అదే. చాలా క్లియర్గా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలను ఆశించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతూ ఉన్నారు. మనం ఈవేళ చాలా క్లియర్గా మొన్న కూడా నేను చెప్పాను, మీకు గొడవలు కావాలా, నీళ్లు కావాలంటే మాకు నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలనేటువంటి దృక్పథంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా
మీరు ఈవేళ ఇన్ని వేల టీఎంసీలు, ఇన్ని వందల టీఎంసీలు రిజర్వ్లో ఉంది. రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఈరోజు రాయలసీమ మన గత సంవత్సరం మే నెలలో అంటే వేసవి కాలంలో సైతం రాయలసీమలో జలకళ ఉన్నాయి రిజర్వాయర్లో. మేము నీళ్లు కావాలి, గొడవలు కాదు మాకు కావాల్సింది. రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం, తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈవేళ గోదావరిలో 3000 టీఎంసీలు నీరు పోతూ ఉంది. అందుకని కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నారు, ఇటు పోలవరం నిర్మాణం చేసుకుని అడుగుతూ ఉన్నాం. చివరికి అంతిమంగా గెలిచింది న్యాయమే గెలుస్తుంది. మలయాళ ముచ్చుమరి ఉంది ఉంది అంటే 1000 కోట్లు వృధా అని అంటే ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టారు, నిరూపీయంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ముచ్చుమర్రి అంటే 3850 క్యూసెక్లు అంటే 3 డేస్కి 3 రోజులకి మనం ఒక టీఎంసీ ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ అవైలబిలిటీ ఉన్నది చూస్తే కనుక మనకి 22 టీఎంసీలు నీరే ఉంది. అంచేత అంటే వాస్తవాలు కింద డెప్త్కి వెళ్ళి చూస్తే అంటే పైన పేరు చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటే రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలంతటి రూపురేఖలు మార్చేసేటువంటి ప్రాజెక్టు అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ కలరిస్తూ ఉంటే అంతే కదండి. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇప్పుడు మనం ముచ్చుమూరు ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకుంటున్నాం, అలా గ్రావిటీ మీదే వస్తూ ఉంది. ఇప్పుడు మీరు చాలా క్లియర్గా ఇప్పుడు మీరు కూడా పత్రికా విలేకరులు, మనము సమస్యని మీరు ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం మీకు మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. అక్కర్లేదంటారంటే ఇప్పుడు మీరు కూడా ప్రజలే, పౌరులే, మీరు కూడా అందరం కూడా బాధ్యత అవుతున్నారు. 841 దాకా. అందుకే నేను సలహాలు అడుగుతున్నా. మేధావులు ఉన్నారు, రాజకీయ ఏదైతే నీటి రంగ నిపుణులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. 841 వరకు అది గ్రావిటీ మీద మనకు వాటర్ తీసుకునే అవకాశం ఉంది. అంటే రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా వాటర్ తీసుకుంటున్నాం. 841 నుంచి 841 ఫీటు, 885 నుంచి 841 ఫీట్ దాకా గ్రావిటీ తీసుకోవచ్చు. 841 నుంచి 800 వరకు మనం లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం. అది మన చేతిలో లేదుగా. మీరు ఇప్పుడు అది అడగవలసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే ఏదైతే ఈ పథకం 2020-2021లో ఎన్జీటీ దీన్ని నిలిపిందా, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిలిపిందా? అలా ఎన్జీటీని కాదని నిర్మాణం చేసుకుంటే ఏమవుతుంది, అట్లా 100 కోట్ల రూపాయలు ఫైన్ కట్టి నిలుపుదల చేశారు. మొన్న ఇంకొక ఉత్తర్వు కూడా వచ్చారు వాళ్ళు. ఏది వాళ్ళు ఏదైతే ఈసీ క్లియరెన్స్ సంబంధించి ఎన్జీటీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఏదైతే మీరు వర్క్స్ చేశారో మళ్ళీ మీరు మంచినీళ్ళ కోసం, అంటే ఇది సాగునీరు కోసం కాదు, డ్రింకింగ్ వాటర్ కోసమే ఉపయోగించుకుంటామని వీళ్ళు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకుంటే, మీరు ఏదైతే ఇప్పటివరకు వర్క్లు ఏదైతే చేశారో అవన్నీ క్లోజ్ చేసుకుని యథావిధిగా ఉంచి అప్పుడు మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టమని అన్నారు. చేత ఇప్పుడు అధికారం అంటే ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన అధికారంలో ఉన్నారు, మన ఇష్టానుసారంగా చేసుకోవడం. తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉందని వాళ్ళు అధికారం చేసుకోవడం కూడా. అక్కడ ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, అదేవిధంగా మనకి కేఆర్ఎంఏ ఉంది, అదేవిధంగా ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి పరిధిలోనే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతలు అనేది చాలా క్లియర్గా 2020-2021 వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్జీటీ దీన్ని నిలుపుదల చేసింది. ఇది చాలా క్లియరు. దీనికి తెలుగుదేశం ప్రభుత్వానికి, దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది? అరే నేను చెప్పాను కదమ్మా, వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు కావాలి. నువ్వు ఇక్కడ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు తెలంగాణకి వెళ్తే తెలంగాణ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు 2009 ఎన్నికల్లో అనుకుంటా, ఇప్పుడు అక్కడ తెలంగాణ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలని చెప్పాడు అక్కడ ఎన్నికలు అయిపోయాక. ఏం చెప్తాం? అట్లా రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడలేం కదా. మా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది గొడవలు కాదు, నీళ్లు కావాలి. మరి ఆ రోజు ఎక్కడో చూసుకోకర్లే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారే మాట్లాడారు ఆ రోజు 2009లో. తెలంగాణ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది, వెంటనే ఆంధ్రాలో సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఆంధ్రాలో సెకండ్ ఫేజ్లోకి వచ్చి రేపు మీరు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలంటారు అన్నారు. అంటే ఇక్కడ సెంటిమెంట్ రాసి ఇక్కడ ఓట్లు తెచ్చుకోవాలి. ఏం చేస్తాం మీరు? అంచేత అక్కడ జరిగే వాటిని
ఇప్పుడు ఇప్పుడే సో ఇప్పుడే సోదరు కూడా అడుగుతూ ఉంటే చాలా క్లియర్గా ఏదైతే ఆ రోజు మరి హరీష్ రావు గారే చెప్పారు, ఏదైతే 2021లో ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి మేమే ఆ రోజు నిలుపుదల చేసామని ఆయన ప్రజెంటేషన్ కూడా నేను మొన్న చూడడం జరిగింది, హరీష్ రావు గారి ప్రజెంటేషన్ కూడా. అంటే వాస్తవాలన్నీ కూడా ఇంత క్లియర్గా ఉన్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఉన్న పరపతి లేనిటువంటి స్థితిలోనే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను రాయలసీమలో కూడా మంచి పాజిటివ్ వేవ్ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చాలా పాజిటివ్ వేవ్ వస్తూ ఉంది ఇవాళ రాయలసీమలో. అంచేత భవిష్యత్తులో ఎంతో కొంత రాయలసీమ మీద ఆశలు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆశలు అడియాసలు అవుతూ ఉన్నాయి. కాబట్టే ఇటువంటి అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే మీకు క్లియర్ కట్గా ఉన్నది వాస్తవాలను మీ కళ్ళ ముందు ఉంచడం జరిగింది. దాన్ని మీరే జస్టిస్ చేయండి మీరందరూ కూడా. థ్యాంక్ యూ.